కాలంలో మరి ప్రియమైన దేవుని ప్రజలారా 1990 మరి 1985లో ఈ ప్రాంతాన్ని మరి చూసినప్పుడు ఒక చిన్న తార్ రోడ్డు ఉండేది, మనకి వాహనాలు కూడా వచ్చేవి కాదు. ఆ దినాల్లో ఎవరికి కూడా చింతారెడ్డిపాలెంలో మరి 2 చక్రాల వాహనం కూడా మరి ప్రాంతంలో ఉండేది కాదు. ప్రియమైన దేవుని ప్రజలారా, మనందరం కూడా మరి చింతారెడ్డిపల్లి డొంక అనేవాళ్ళది. ఈ చింతారెడ్డిపల్లి డొంకలో మనం అందరం కూడా నెల్లూరు పట్టణానికి వెళ్ళడానికి నడిచి వెళ్ళేవాళ్ళం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ దినాల్లో మరి నెల్లూరుకి వెళ్ళి సామాన్లు అవన్నీ కొనుక్కొని రావాలంటే మనకి వాహనాలు కూడా ఉండేది కదా. దినాల్లో చిన్న చిన్న ఆటోలు ఉండేది. కాబట్టి అటువంటి చింతారెడ్డిపాలెన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. మరి ఈ ప్రాంతంలో మరి దేవుని ప్రజలారా, మరి హోసన్నా మినిస్ట్రీస్ ఏసన్న గారు ఈ ప్రాంతంలో వచ్చి ఆయన దేవుని మందిరాన్ని నిర్మించినప్పుడు మరి ప్రాంతాన్ని నేషనల్ హైవే పక్కనే మరి దేవుడు నిర్మించాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ చింతారెడ్డిపాలెన్ని మరి నెల్లూరు పట్టణానికే ఒక తలగా పెట్టాడని ప్రభుత్వ నేను మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుణ్ణి మనం స్తుతించినప్పుడు, దేవుణ్ణి మనం గణపరిచినప్పుడు, యేసు ప్రభువుని మనం గౌరవించినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన ప్రజల్ని ఆయన ఆశీర్వదించే దేవుడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కాబట్టి అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు మానవుడిగా లోకానికి వచ్చాడు. ఆయన శిలువలో రక్తాన్ని చిందించాడు, ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. సరే దేవుని ప్రజలారా, మాటలు ఎవరైతే నమ్ముతున్నారో వారిని ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకి చింతారెడ్డిపాలెన్ని మనము గమనించినప్పుడు 1985లో ఇంత డెవలప్మెంట్ అనేది లేదు దేవుని ప్రజలారా. అయితే ఈరోజు మరి చింతారెడ్డిపాలెన్ని దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. ఎందుకంటే నేను ముత్యాలపాలెంలో మరి ఉండేవాడిని. ఆ ముత్యాలపాలెం ఆ రామలింగాపురం ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ యొక్క సంగపల్లి కాలువ దగ్గర నుంచి మరి నేను ఆటో డ్రైవర్గా ఉండేవాడు. అక్కడ ఒక రైస్ మిల్ ఉండేది. ఆ రైస్ మిల్ దగ్గర మరి నేను ఒక చిన్న ఆటో పెట్టుకొని ఆటోలో నడిపేవాడిని. కాబట్టి ఆ దినాల్లో ఆ రైస్ మిల్ దగ్గర నుంచి చింతారెడ్డిపాలెం డొంక, ఈ డొంకలోకి రావాలంటే 4 రూపాయలు తీసుకునేవాళ్ళు ఆటోకి. కానీ ఇప్పుడు దేవుని ప్రజలు ఎప్పుడైతే ఈ చింతారెడ్డిపాలెన్ని మరి హోసన్నా మినిస్ట్రీస్ ఏసన్న గారు ఈ ప్రాంతానికి వచ్చి హోసన్నా మందిరాన్ని నిర్మించి దేవుని ప్రజలు ఈ ప్రాంతంలో యేసు ప్రభు గురించి తెలియజేసినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసు ప్రభువుని గౌరవించారు, యేసు ప్రభు రక్షకుడని తెలుసుకున్నారు, యేసు ప్రభువుని ఆరాధిస్తున్నారు, యేసు ప్రభువుని స్తుతిస్తున్నారు. కాబట్టి ఈ చింతారెడ్డిపాలెన్ని నెల్లూరు పట్టణానికి ఒక తలగా చేశాడని ప్రభుపేట మనవి చేస్తున్నారు. కాబట్టి యేసు ప్రభు చాలా మంచిది. ఇంతే కాదు, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసు ప్రభువుని నమ్మటం వలన మనకు కనిపిస్తున్న ఆకాశం పైన ఒక పరలోక రాజ్యం ఉంది. అక్కడ మానవుడు యుగాలు అక్కడ ఉంటాడు. కోట్ల సంవత్సరాలు మానవుడు అక్కడ ఉంటాడు. అక్కడ కూడా నిన్ను సంతోషపెట్టడానికి ఏం లేదు. యేసు ప్రభు యొక్క పాపాల కోసం ఆయన చనిపెట్టి లేచాడు. నమ్మితే చాలు ఈ లోకంలో ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ కన్నీటిని, నీ బాధని, నీ దుఃఖాన్ని, నీ దిగులని, నీ ఆవేదనని, నీ ఏడుపును తొలగించి ఈ లోకంలో సంతోషాన్నిచ్చి దైవ రాజ్యంలో మిమ్మల్ని చేర్చుకోవడానికి దేవుడు ఇంకా మరి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని. కాబట్టి మీకోసం మేము ప్రార్థన చేసి ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. మీ కొరకు మరి నెల్లూరు పట్టణం నుంచి వచ్చినటువంటి మరి సహోదరులు మరి రత్తమ్మ గారు, అనితమ్మ వాళ్ళ రత్తమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు.